హలో అండి. నేనొచ్చేసా. హెల్తీ రెసిపీ తెచ్చేసా. ఈరోజు మనం చేసేద్దాం చాక్లెట్స్. చాక్లెట్సా? హెల్తీ అన్నారు అనుకుంటున్నారా? హెల్తీ కాదండి, మహా హెల్తీ. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఈరోజు చాక్లెట్లు చేసుకుందాం. పంచదార కోకో పౌడర్ అనుకుంటున్నారు కదా? కాదండి. అదే ఒకప్పుడు మన భారతీయ భోజనంలో భాగంగా ఉండే బెల్లం యూజ్ చేద్దామండి. బెల్లాన్ని ఇప్పుడంటే ఎక్కువ వాడట్లేదు కానీ అప్పట్లో టీ నుంచి స్వీట్స్ వరకు అన్ని బెల్లమేనంటండి. 2 ఇంగ్రీడియెంట్స్ అన్నారు, బెల్లం ఒకటే చెప్తున్నారు అనుకుంటున్నారా? బెల్లం ఒకటేస్తే పిల్లలు గోల చేయరు. అందుకే క్రంచీగా ఉండడానికి సేవియాని యూజ్ చేస్తున్నానండి. ఈ సేవియా మనకి మార్కెట్‌లో ఈజీగా దొరికేస్తుంది. అదేనండి కునాఫాలో తెగ వాడేస్తున్నారు కదా! మనం కూడా ట్రెడిషనల్ కునాఫా చేసేసుకుందాం. పదండి చేసేద్దాం. ఒక కళాయిలో కొంచెం నెయ్యి వేసి ఈ సేవియా అందులో వేసి దోరగా ఫ్రై చేయండి. చాలా త్వరగానే అయిపోతుందండి. ఇది మంచిగా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే కళాయిలో ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో బెల్లాన్ని ముక్కలుగా చేసి ఏసేయండి. బెల్లాన్ని కొరక్కర్లేదా అనుకుంటున్నారా? అవసరం లేదండి. నీళ్ళల్లో ఉండి అదే కరిగిపోద్ది. బెల్లం మొత్తం కరిగిపోయాక ఆ బెల్లం వాటర్‌ని ఒకసారి స్ట్రెయిన్ చేయండి. బెల్లంలో ఇసుకుంటుందండి అడుగున. అది మన చాక్లెట్ తిన్నప్పుడు తగలకూడదు కదా! స్ట్రెయిన్ అయ్యాక అది బాగా మరిగించండి. అబ్బా! అది మరుగుతుంటే వస్తున్న స్మెల్‌కి పిండి వంటలు చేస్తున్నంత ఆనందంగా ఉందండి. అసలు ఈ బెల్లానికి ఇన్ని ఔషధ గుణాలున్నాయండి. బెల్లంతో గ్యాస్ ఎసిడిటీ తగ్గించుకోవచ్చంటండి. భోజనం చేశాక బెల్లం తింటే డైజెషన్ బాగా అవుతుందంటండి. బ్లడ్ ప్యూరిఫయింగ్‌కి, మెటబాలిజం ఇంక్రీజ్‌కి బెల్లం చాలా హెల్ప్ చేస్తుందండి. ఎనిమిగ్గా ఉండేవాళ్ళు ఖచ్చితంగా బెల్లం తీసుకోవాలి. ఇందులో ఉన్న ఐరన్ ఎనీమియాని తగ్గిస్తుంది. ఒకటా రెండా ఎన్నెన్నండి బాబు దీంతో ఉపయోగాలు. బెల్లం కొంచెం దగ్గర పడింది కదా! ఇందులో మనం ఫ్రై చేసిన సేవియాని యాడ్ చేసేద్దాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకుంటే సరిపోతది. దీన్ని చల్లారాక మన చాక్లెట్స్‌లా చుట్టేసుకొని కంటైనర్‌లో స్టోర్ చేసుకొని రోజు ఒకటి తింటే టేస్టీకి టేస్టీ, న్యూట్రిషన్‌కి న్యూట్రిషన్ అండి. పిల్లలు చాక్లెట్ అంటే కరాకండిగా వద్దని మనం ఖచ్చితంగా ఒకటైనా పెట్టాలండి మహా చాక్లెట్‌ని. బెల్లంలో స్వీట్‌నెస్, సేవియాలో క్రంచీనెస్ భలే ఉందండి తింటుంటే. మీరు ఒకసారి ట్రై చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.